లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షద్రస్తు. ఈ రోజున మనము కుండలేశ్వరంలో ఉన్న కొండేశ్వర స్వామివారి దర్శనానికే మనం వచ్చినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సింది స్థల పురాణము. ఈ స్థల పురాణం కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక కొండలేశ్వర స్వామి వారిని ఎవరు ప్రతిష్ఠ చేశారు అనే విషయాన్ని మనము తెలుసుకుంటాము. ఈ రోజున గురువుగారి ద్వారా ఈ యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాము. అయ్యా, స్థల పురాణం చెప్పండి గురువుగారు. ఓం శ్రీ కుండలేశ్వర స్వామి నమః. స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 మకర కుండలాలు బహుమతిగా ఇచ్చాడు. మకర కుండలాలు అంటే చూపెట్టిన వాటిని మకర కుండలాలు అంటారు. బహుమతి ఇచ్చాడు ఆవిడ పెట్టుకోమని. ఆవిడేముంటుందంటే సముద్రంతో, నాథా నాకు బహుమతి ఇచ్చారు పెట్టుకోమని, నేను అలంకరించుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము. మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, రెండవ దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని కోరిందిట. ఆ గోదావరి వృద్ధ గౌతముని తీసుకొచ్చిన ఆయన్ని కోరింది. ఆయన ఆ విధంగా ఒకటి మానవుల కోసం వెంటనే ప్రతిష్ఠ చేశాడు. చూడండి, చాలా దేవాలయాల్లో లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ లింగాకారం చూడండి, ఈ పక్క పల్లంగా ఉండి ఇలా ఎత్తుగా ఉంది. ఇది రింగ్ అనమాట, చూపెట్టిన పోగు. కుండలము కుండలేశ్వరుడు. అందుకే ఈ స్వామిని కుండలేశ్వర స్వామి అని పిలుస్తారు. ఒక కుండలాన్ని నది ఒడ్డున, రెండవ కుండలాన్ని నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది. ఆయన ఆ విధంగా ఎక్కడొకటి నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేసిన తర్వాత నదిలో స్నానం చేశాడు. చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఇది క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణం, బ్రహ్మదేవుణ్ణి అడిగట్ట నారదుడు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామి దర్శనం చేసుకున్న స్థానం అడిగట్ట నారద మహర్షి తండ్రి గారైన బ్రహ్మదేవుని. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. అనంతం కుండల ఫలం. నదిలో స్నానం చేసి స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే అనంతమైన ఫలితం వస్తుంది. అనగా అంతా ఇంత అని వర్ణించలేము, కోటి రెట్టు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా అర్చన చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. నదీ గర్భంలో కంచుగుడులు ఉన్నాయన్నది పురాణం. ఎవరు చూసిన దాఖలవుతే లేవు కానండి. మా పూర్వీకులు తెల్లవారుజామున 2-3 ఆ ప్రాంతంలో, అంటే దేవతా స్నానం అంటారు, దేవతలందరూ వచ్చి స్నానం చేస్తారు మన గోదావరిలో. ఆ టైంలో ఎవరైనా వెళ్తే నదీ స్నానానికి నదిలోంచి ఓంకారనాదాలు భజన కీర్తనలు వినపడుతూ ఉండేవని చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా శ్రద్ధగా ఆ టైంలో ఎవరైనా ధ్యానం చేసుకునే వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, నదిలోంచి ఓంకారనాదాలు ఏదో శబ్దాలు వస్తున్నాయండి, ఏదో శక్తి ఉంది లోపల అని చెప్తున్నారు వాళ్ళు. నదీ గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామి పూజ చేసుకుని నారదుడు మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా పూజ చేసుకున్నాడు అనే విషయం మన బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రానికైనా విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు, మన మానవుడు 4వ శతాబ్దం వాడు, ఆయుష్ 16 సంవత్సరాలు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాలు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ లోపల యమధర్మరాజు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు. వాటి పేరు చంద్రశేఖరాష్టకాలు అంటారు. అందులో కుండలేశ్వర స్వామి గురించి పాడారు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, వృషవాహనుడవై అనగా నందివాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఇందాక చెప్పుకున్నాం కదా, నారదుడు వచ్చని చెప్పి అదే మాట నేను అంటున్నాడు. నారదాది మునీశ్వరుడు, నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసి పూజ చేసుకున్నారయ్యా. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అందకమాద్రిదామర, అంధకాంతుడనే రాక్షసు అవరించవే గతంలో కూడా ఈశ్వరుని భక్తులను కాపాడుకోవడం కోసం. అలాంటప్పుడు నేను నీ భక్తునే
నన్ను యమధర్మరాజు వాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు. చంద్రశేఖరమాశ్రయే మమ నన్ను కింకరిష్మతి, యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం. అదేవిధంగా 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు. అలాగే 15వ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి అని కవి కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిన ఆయన కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు. అంతకుముందు వ్యాస మహర్షి ఆయన రాసిన వేదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేశారు. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని కాశీఖండంలో చెప్పాడు. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్ళినప్పుడు ఒక వృద్ధ వేదపుడు అడిగాడు, కోటేశ్వరరావు గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగారు. లేదండి అది ఎక్కడ ఉందో నాకు తెలియదు అన్నట్టు కోటేశ్వరరావు గారు. ఆ వేదపుడు పెద్ద నవి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదని విషయం మీకు తెలియదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రం వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే ఎలాగా? కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో చాలామంది క్షేత్రానికి వచ్చి స్నానం చేసి దర్శనం చేసుకుని కాశీ వెళ్తున్నారు. వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్నానం చేసి కాశీ దర్శనం చేసుకోవడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల కాశీ వెళ్ళిన మోక్షాన్ని పొందుతున్నారు. ఇది కాశీఖండంలో చెప్పిన విషయం. ఈ మధ్యకాలంలో కోటేశ్వరరావు చెప్పడంతో చాలామంది క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. అలాగే శ్రీనాథ మహాకవి భీమఖండంలో పురాణం చెప్తున్నాడు. స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి దానం చేసినా, స్పర్శనార్థ దర్శనార్థ, కనీసం గోదావరి నీళ్లు జల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యఫలేత్, అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందని. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా? నెల్లాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది, లేకపోతే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కర స్నానం వల్ల ఉంటుంది. ఇక్కడ ప్రతి నిత్యము నీళ్లు జల్లుకున్నా కూడా ఉంది. పుష్కరం అంటే 11 నదులు ఒక నదులో కలిస్తే పుష్కరం అంటారు. గోదావరికి అయితే గురుడు సింహరాశిలో ప్రవహించినప్పుడు పుష్కరుడనే వాడు ఉద్భవిస్తాడు. అప్పుడు సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోడు దేవతలు, పితృదేవ నదిలో ఉంటూ పుష్కరుడైన ఉద్భవిస్తాడు. అది పుష్కరాలు. అలా ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. 11 నదులు ఒక నదిలో కలిసిన పుష్కరం అంటారు. అలా 12 నదులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటాయి. అలాంటి అది దాన్ని పుష్కర ఫలితము అంటారు. ఒక పుష్కర స్నానం నెల్లారు గంగా స్నానం. ఇక్కడ ప్రతి నిత్యం నీళ్ళు వెలుగున్నా కూడా ఉందంటున్నాడు ఆయన. ఏముంది గోదావరిలో? ఆ రోజున గోదావరి సముద్రం అడిగింది, నాథా 2 కుండలాల బహుమతి ఇచ్చాం, నాథా పంచభూతాలు ఉన్నంతలో కూడా సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోడు దేవతలు, పితృదేవ నదిలో ఉండాలి, వారితో పాటు మనం కూడా నివసిస్తూ ఉండాలని కోరింది. అది ప్రతి నిత్యం ఆయన భార్యలందరితో పాటు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసి వెళ్తూ ఉంటారు. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారండి? మన కనపడి నదిలో అయితే 12. కనపడనివి 3,50,00,000 జీవనదులు ఉన్నాయని, భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవేశిస్తూ సముద్రంలో కలుస్తున్నాయని ఋషులు చెప్పే మాట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ జలాశయ రూపంలో ప్రవహించేవని అక్కడ సముద్రం కలుస్తారు. భర్తతో పాటు భార్యలందరూ వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కుండలేశ్వర నదీ గర్భంలో ఉన్న కుండలేశ్వర అభిషేకం చేసి వెళ్తూ ఉంటారు. సముద్రం వచ్చినప్పుడల్లా నీళ్ళు ఉప్పగా ఉంటాయి, ఆయన లేనప్పుడల్లా నీళ్ళు చప్పగా ఉంటాయి. తర్వాత కాలక్రమేపీ పోటుపాట్లని చెప్పి తీర ప్రాంతాల్లో ప్రతి చోట ఉంటాయి, కలుసుకున్న చోటల్లా. అది అప్పుడు ఉప్పదనం చప్పదనం ప్రతి చోట ఉంటాయి. కానీ మొట్టమొదటిగా సముద్రం వచ్చిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి విశేషం వెళ్తాం ఆయన భార్యలందరితో కూడా వస్తారు కాబట్టి అది ఈ ప్రాంతంలో నీళ్ళు ఇల్లుకున్నా కూడా మోక్షమే. అది నెల్లాల గంగా స్నానం సమానం, ఒక పుష్కర స్నానం సమానం. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన లేని శివలన్నీ కూడా దేవాలయ విమానం పైన ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాలు, 10 అవతారాలు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాక్షసుని సంహరించడం కోసం ఒక్కొక్క అవతారం ఇచ్చాడు ఆయన. ఈశ్వరుడికి ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, గోత్రం ఏంటి, కులం అంటే ఎవరికి తెలియదు. ఈ ఆదికి ముందు నిమిషం ఉంటున్నవాడవాదయ్య అంటే ఈశ్వరుడే ఆది పురుషుడు. ఆయన గురించి మనం చెప్పడానికి సరిపోం. ఆయన రోజు ఒక లీల కింద 365 రోజులు 300 లీలలు ఉన్నాయని చెప్పబడుతుంది తప్ప ఎక్కడ ఒకటి విగ్రహాలు లోపాలు లేవు. మా దేవాలయం మీద 72 విగ్రహాలు ఉన్నాయి. అందులో 24 శివలీలలు ఉన్నాయి. దేవాలయ విమానం పైన
అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో నేరేడుపులతో అభిషేకం చేసుకుంటే అపమృత్యు దోషాలు సర్వరోగ నివారణ జరుగుతుందని చెప్పి పెద్దలు చెప్పడంతో అభిషేకాలు జరుగుతున్నాయి ఉంటాయి. అలాగే ప్రతి త్రయోదశికి ప్రదోషకాల టైంలో త్రయోదశికి నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. ఉదయం పూట ఈశ్వరుడికి, సాయంత్రం పూట నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. విశేషంగా ఏకకాలంలో ఒకేసారి హారతి ఇవ్వడం కూడా జరుగుతుంది స్వామివారికి, అంతే విశేషం. అలాగే మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజుని విశేషంగా జనం వస్తారు. పుష్కరాల్లో ప్రతిరోజు కూడా దగ్గరగా 2 లక్షల మంది జనం వస్తూ ఉంటారు ప్రతి రోజుకి వచ్చి. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కుండలేశ్వరం వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా ఈ యొక్క స్థల పురాణాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా మనం తెలుసుకోవడం ద్వారా మనము ఇంతటి మహిమగల దేవాలయానికి వచ్చి దర్శనం కుండలేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకుంటున్నామనే విషయాన్ని, అంటే మనం దర్శనం చేసుకునే విధానం కూడా మారుతుంది. ప్రతి ఒక్క భక్తుడు ఈ విషయాలు తెలుసుకోవాల్సినవి. ఈ కుండలేశ్వరం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మొట్టమొదటిగా ఇక్కడ మనం ఎవరిని దర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ క్షేత్రపాలకుడిని మనము దర్శనం చేసుకోవాలి. అంటే శ్రీ వేణుగోపాల స్వామి వారిని, రుక్మిణి సమేత సత్యభామ ఇద్దరిని కలిసి మనము క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామిని, అంటే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఇక్కడ క్షేత్రపాలకులు. ఈ కుండలేశ్వరానికి మనం మొట్టమొదటిగా ఈయన దర్శనం చేసుకున్న తర్వాత కుండలేశ్వర స్వామి వారిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క భక్తుడు కూడా దర్శనం చేసుకునే విధానము. ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయ గోపురాన్ని అంతా కూడా చూద్దాం రండి. ఇక్కడ శిలాశాసనం ఉంది, చూద్దాం. పైన అంతా కూడా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కుండలేశ్వరం వచ్చినప్పుడు ఆలయ శిఖరానికి నమస్కారం చేసుకుని శిఖర దర్శనం పాప విమోచనం అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి ఆలయ ద్వారం, స్వామివారి ఆలయం.